నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ఒక అంశమును ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని ముందుకొచ్చాను. ఇప్పుడు మనం చూస్తున్నది మరి తిరువూరులో ఉన్నటువంటి టీడ్కో గృహాలు. మరి గతంలో ఇది తెలుగుదేశం ప్రభుత్వం వారే కట్టినటువంటి గృహాలు ఇవి. మరి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం రావడం జరిగింది. అప్పుడు కూడా మరి తిరువూరులో ఉన్న శాసనసభ్యుల దృష్టికి మరి ఒక ప్రజాపక్ష నేతగా, ఒక జర్నలిస్టుగా మరి నేను ఈ టీడ్కో ఇళ్ల గురించి పలు పర్యాయాలు కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం ఉన్నటువంటి శాసనసభ్యులకి. అదేవిధంగా మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి కొన్ని నియోజకవర్గాల్లో మంగళగిరి అయితే, గుడివాడ అయితే, అదేవిధంగా నందిగామ, జగ్గేవాడ ఇటు కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీగా ఈ కాలనీలను ఇవ్వడం జరిగింది. మరి మన తిరువూరు నియోజకవర్గంలో చూస్తే కనీసం రంగులు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వంలో కూడా. అప్పుడు వాళ్ళు ఇది తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన బిల్లి అని చెప్పేసి ఏదో ఒక వంకతో సాకుతో వాటిని పట్ట ఉంచేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ టీడ్కో గృహాలను తిరువూరులో నిర్మించిందో అదే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 8 నెలలుగా కావస్తుంది సుమారుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తిరువూరులో శాసనసభ్యులు మరి ప్రజా దర్బారు ప్రభుత్వం ప్రజల కోసము మరి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉంటే ప్రజా దర్బారులో ఫస్ట్ ఫిర్యాదుగా మరి నేను 2 ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. 3వ ఫిర్యాదు శాసనసభ్యులు తీసుకోలేదు. మొదటి ఫిర్యాదు ఏంటంటే మరి తంగెళ్ళబీడులో మరి ప్రభుత్వ భూమి 8 సెంట్లు ఉంది. దాంట్లో కొందరు ఆక్రమించారు, మరి గుడిని కట్టారు. మరి దానిలో మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు మరి స్కూలు నిర్మిస్తే బాగుంటుంది, అదేవిధంగా ఖాళీ స్థలం ఉంటే కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే బాగుంటుందని ఒక సమస్యను ఫిర్యాదు చేశాను. అదేవిధంగా రెండో సమస్య ఏంటంటే మరి టీడ్కో గృహాలు ఇప్పుడు కూడా గత ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినా వాటి మీద చర్యలు తీసుకోలేదు. ఈ రోజున రెక్కాడితే దొక్కినటువంటి పేద ప్రజలు ఇవాళ అద్దెలు కట్టుకోని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ టీడ్కో గృహాల విషయము మరి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలని మరి మన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ టీడ్కో గృహాలు చూడండి ఒకసారి. వీటిని కూడా 8 నెలలు ప్రభుత్వం మరి అధికారంలోకి వస్తే మరి నేను చెప్పినట్టు తర్వాత నేను వినతి పత్రం ఇచ్చిన తర్వాత మరి శాసనసభ్యులు మరి షోయింగ్ల కోసమే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా మరి ఎక్కడా కూడా రంగులు కూడా నొచ్చిన పరిస్థితి మరి చూస్తున్నారా మరి ప్రజలారా. తిరువూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు అంగులు హార్బాటాలు వచ్చేటి మాటలు తప్ప మరి ఇవాళ మరి తిరువూరు నియోజకవర్గంలో మరి ప్రజల పక్షాన పనిచేసిన దాఖలాలు లేవు. మీకు ఇదే ఉదాహరణగా చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా మళ్ళీ మీ పక్కనే కనిపిస్తుంది ఒక పొక్లైన్. ఈ పొక్లైన్ తీసుకొచ్చి కూడా సుమారుగా మరి 4 నెలలు 3 నెలలు అవుతుంది. మరి ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు షోయింగ్ కోసమే తప్ప ఈరోజు తిరువూరు నియోజకవర్గ ప్రజలకి టీడ్కో గృహాలపై మరి నిమ్మకనేతగా మరి శాసనసభ్యులు ప్రవర్తిస్తున్నారని, అదేవిధంగా ఈ వీడియో ఆల్రెడీగా మరి అధిష్టానంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి సీఎం గారు, లోకేష్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు నా గ్రూప్లో ఉన్నారు, వారు చూస్తున్నారు. కాబట్టి తక్షణమే మరి తిరువూరులో ఉన్నటువంటి టీడ్కో గృహాలపై మరి చర్యలు తీసుకొని మరి ప్రజల ఇబ్బందులను ఎరిగి ప్రజలకు తక్షణమే ఈ టీడ్కో గృహాలను మరి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. నమస్తే, జై భీమ్.